నమస్తే. నేను మీ ఉమా. రచయిత్రి అమృత సేకరించి పంపిన సుందరకాండలో కాకాసురుడు అనే కథని వినడానికి సిద్ధంగా ఉన్నారా? కాకాసురుడు అంటే కాకి. ఒక సందర్భంలో కాకిపై బ్రహ్మాస్త్రం వేశాడు రాముడు. అది ఏమిటి? పిచుకపై బ్రహ్మాస్త్రం అని కదా సామెత. దాన్నే మార్చేసి కథ చేసి చెప్తున్నామని అనుకోకండి. ఇది సుందరకాండలో వచ్చే కథ. దాన్నే చెప్తున్నాం. వాల్మీకి రామాయణంలో సుందరకాండలో 38వ సర్గలో వస్తుంది. అలాగే తులసీదాస్ రాసిన రామచరితమానస్లో కూడా ఉంది. రామాయణం మొత్తం ఒకవైపు, సుందరకాండ పారాయణం ఒకవైపు. సుందరకాండకు కథానాయకుడు హనుమ. కాని రాముడు ఉండని రామాయణం ఊహించుకోగలమా? సుందరకాండలో కూడా సీతమ్మ ద్వారా, హనుమ ద్వారా రాముడి కథను వింటూనే ఉంటాం. ఆయన గుణాలని తెలుసుకుంటూ ఉంటాం. అయితే సామెత ప్రకారం పిచ్చుకైనా ఈ కథలో కాకి అయినా అసలు అంత అల్పప్రాణిపైన బ్రహ్మాస్త్ర ప్రయోగం అవసరమా? రాముడు కరుణామయుడు, సద్గుణాలు ఉండువాడు కదా. ఇలాంటి పని ఎందుకు చేశాడు? సీతను అపహరించిన రావణుడికి కూడా అవకాశాలిచ్చినవాడు ఇలా ఒక కాకిపైకి బ్రహ్మాస్త్రాన్ని మంత్రించడానికి అసలేం జరిగింది? ఈ కథ ఎవరు ఎవరికి చెప్పారో, ఈ కథ నుంచి మనం రాముడి గురించి సరికొత్త విషయాలను ఏం తెలుసుకోగలమో వివరంగా చూద్దాం. సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకొనే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి. కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. అప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. రామతత్వం అర్థం చేసుకోవడానికి కావలసింది ప్రశాంతమైన మనసు. ఆలోచనలను పక్కన పెట్టి రాముడి మీదకు ధ్యాసను మళ్లించండి. సుందరమైన సుందరకాండలో 38వ సర్గలో కాకాసురుడి కథ ఉంది. అయితే మొదటి 37 సర్గాల్లో ఉన్నది అక్కడక్కడైనా తెలుసుకోవాలి కదా. అసలు కాకి కథ వినే ముందు హనుమ అసలు ఏ పరిస్థితిలో సీతమ్మని కలుసుకున్నాడో, ఆయన ఎందుకు సీతమ్మని తన వెంట వచ్చేయమన్నాడో మనం అర్థం చేసుకోవాలి. తనతో రమ్మన్నప్పుడు సీత ఎందుకు నిరాకరించి రాముడి శరణాగతి లక్షణాన్ని వివరించడానికి కాకిపై బ్రహ్మాస్త్రం గురించి చెప్పిందో మనం తెలుసుకోవాలి. అందుకని మనం హనుమతో
లంకా నగరానికి వెళ్ళాలి. సీతమ్మని వెతకాలి. అది ఒక నిండు పౌర్ణమి రాత్రి. సీతమ్మ సముద్రానికి అవతల రాక్షస రాజ్యంలో ఉందని తెలిసి ఎగిరి వచ్చిన హనుమ రాత్రి చీకటి పడే వరకు త్రికూట పర్వతంపై వేచి ఉన్నాడు. ఆయనకి ఎంత బలం ఉన్నా అక్కడ సీతమ్మ ఉందో లేదో నిర్ధారణ చేసుకోవడం, ఆవిడ క్షేమ సమాచారాలు తెలుసుకోవడం ఆయన ఉద్దేశం. త్రికూట పర్వతంపై నుంచి చూస్తుండగా సముద్రంలో ఉన్న నీళ్లు కూడా బంగారంతో మెరుస్తున్నట్లు అనిపించింది. ఓహో, అది బంగారు రావణలంక నీడ. దేవేంద్రుడి స్వర్గం కన్నా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. 100 యోజనములు ఎగిరివచ్చిన అలసట తెలియలేదు. మనసుకు ఆహ్లాదం కలిగించు పరిమళం ఉన్న ఖర్జూర చెట్లు, కుటజ, కేతక వృక్షాలు, వాటి నుంచి మలయమారుత గాలుల వలన వచ్చే సుగంధాలు, సముద్రపు ఒడ్డున హంసలు, చెట్ల నుంచి పిట్టల శబ్దాలు, పచ్చని చెట్లు, పర్వతంపై నుంచి చూస్తుంటే లంకానగరం దట్టమైన బంగారు గోడలతో దృఢంగా కనిపిస్తూ మెరుస్తోంది. విశ్వకర్మ చేత నిర్మించిన బంగారు రాసులతో నిండిన కుబేరరాజ్యం ఇప్పుడు రావణుడి వశం అయ్యింది. ఒక్కసారి ఆ బంగారు రాజ్యానికి వానరులు ఎలా రాగలరు? రాముడు ఎలా వస్తాడో అన్న సందేహం వచ్చింది హనుమకు. అసలు సీతమ్మ ఇక్కడ ఉందో లేదో, ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉందో అని తన కార్యం మీద దృష్టి పెట్టి సూక్ష్మ శరీరం దాల్చి లంకలోకి ప్రవేశించి చంద్రుడి నీడలో బంగారు నగర కాంతిలో వెతుకుదాం అనుకున్నాడు హనుమ. లంకలోకి ప్రవేశించబోతున్నప్పుడు లంకిణి అనే రాక్షసి అడ్డుకుంది. అడ్డులెమ్మన్నాడు హనుమ. నేను లంకానగరానికి కాపలా ఉన్న లంకిణిని, నువ్వెవరివి అంటూ అడ్డుకున్న లంకిణిని ఒక్క గుద్దు గుద్దేసరికి నేలపైకి పడింది ఆ నిశాచరి. బ్రహ్మ శాప విముక్తి ఒక వానరుడి వల్ల జరుగుతుందనే మాట నెరవేరింది. ఇక నీవు వచ్చిన కార్యం సఫలమవుగాక. నీతోనే లంకకు నాశనం మొదలవుతుంది. నీ కార్యం సిద్ధిస్తుంది అంటూ శాప విమోచనం కలిగి బ్రహ్మలోకానికి వెళ్లిపోయిందా అప్సరస. వజ్రఖచిత దర్వాజాలు, మణిమాణిక్యాలు పొదిగిన కిటికీలు, గృహాలు మా భోగములు చూడమంటూ ఆహ్వానించాయి. రకరకాల ఆకారాల మీద శుభప్రదమైన స్వస్తిక్ గుర్తులు ఉన్నాయి. ఎంతైనా ఇది యక్షరాజు కుబేరుడు పాలించిన రాజ్యం కదా. సంపద నలువైపులా నిండి ఉంది. రాక్షసులు నిండి ఉన్న లంకారాజ్యంలో వారి విలాసాలు కనిపిస్తున్నాయి. కాని సీతమ్మ జాడ తెలియట్లేదు. అసలు ఆవిడ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంది అంటూ తనను తాను ప్రశ్నించుకుంటూ ఒక్కో గది వెతుకుతున్నాడు. రావణుడు చెరపట్టిన స్త్రీల మధ్య ఏడుస్తూ ఉంటుందా? బంగారు పాన్పుపై ఒక్కతే ఆలోచిస్తూ ఉంటుందా? ఇదిగో రావణ మందిరంలో తాగి తూగుతున్న ఆడవారి మధ్య ప్రశాంతంగా మనోహరంగా ఉంది. కాదు, ఆవిడ రావణుడి పట్టపురాణి మండోదరి. సీతమ్మ అంత ప్రశాంతంగా, ఇంత సౌకర్యంగా, అంత ఘనమైన అలంకారాలతో అంత నిండుగా ఉండగలదా అనుకొని ఇంకాస్త ముందుకు వెళ్లాడు. దేవతామూర్తులను ప్రతిష్ఠించి నిరంతరం దేవాధ్యానంలో ఉంటుందా? కాదు, ఆవిడ రాక్షసోత్తముడు విభీషణుడి ఇల్లాలు సరమ. రామయ్య వర్ణించిన సీతమ్మకి రాముడి ధ్యాస ఉండాలి కాని ఇలా పరదేవతా భక్తి ఉండకపోవచ్చు అనుకున్నాడు. ఇక మిగతా ఆడవారు రాక్షస గుణాలతో, హింసించు లక్షణాలతో కనబడ్డారు. మరి సీతమ్మ ఎలా ఉంటుంది? విజయం చేకూరుతుంది అని ఆశీర్వదించిన లంకిణి మాట నిజమైతే సీతమ్మ ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది అనుకున్నాడు హనుమ. ఎక్కడ చూసినా సంపదలు. ఆ సంపదను అనుభవించు, నరమాంసం సేవించు రాక్షస జీవులతో నిండిన లంకానగరంలో ఒకవైపు ఆర్భాటంగా ధనాన్ని ధరించిన రాక్షసుల కేరింతలు, వాళ్లు ఆనందంగా ఎగురుతుంటే వారి ఆభరణాల సన్నటి శబ్దాలు, మరోవైపు సింహముఖాలతో చెక్కబడిన బంగారు ఆయుధాలు, రత్నాలతో అలంకరించిన రథాలు, మృదంగ భేరీలతో నిత్య రాక్షస బలిపూజలు, వాటికోసం ఆర్భాటాలు, వందల సంఖ్యల్లో ఏనుగులు, గుర్రాలు, ఎటుచూసినా సంపదే తాండవిస్తోంది. వాటి మధ్య తెల్లటి స్వచ్ఛమైన నీటి కొలనులు, వాటిలో
రంగురంగుల తామర పువ్వులు. ఇంకోవైపు పర్వతాల ఆకారాల్లో రత్నఖచిత బంగారు పుష్పక విమానాలు. వాటినుంచే సంపద పుడుతుందా అన్నట్లుగా ఆకర్షించే మెరుపులు. ఈ మెరుపులు చూడటానికా నేను వచ్చినది? నా తల్లి సీత జాడేలేదే. తల్లి, నా వలన అపరాధం జరిగి ఉంటే మన్నించు. కంటిని ఆకర్షించే ఈ కాంతుల మధ్యంతో శరీరాలు మర్చిపోయి పడి ఉన్న ఆడవారి మధ్య కూడా నిన్ను వెతుకుతున్నాను. నా అజ్ఞానాన్ని పెద్ద మనసుతో క్షమించు. నీ దర్శన భాగ్యాన్ని నాకు ఇవ్వు అని సీతమ్మని వేడుకొని ఆ తల్లిని కనిపించేలా చెయ్యమని సప్త ఋషులను, బ్రహ్మాది దేవతలను, తన తండ్రి వాయుడను, సూర్యచంద్రులను, రాముడిని తలుచుకున్నాడు హనుమ. ఇక మిగిలి ఉన్న అశోకవాటికను వెతుకుదామని బయలుదేరి వెళ్లగా అక్కడ ఉన్న చంపక, ఉద్దాలక, మామిడి వృక్షాలు కనిపించాయి. గుంపులుగా పాడుతున్నట్లుగా ఈలలు వేసే పక్షులు, నాట్యవాడే నెమళ్ళు కనిపించి వినిపించాయి. రంగుల ఆకులతో నిండిన వనములో కొలనులో రాజహంసల మధ్య సూర్యకాంతిలా వెలుగును చూసి అది మెరుస్తున్న మేరుపర్వత కాంతి అనుకొని ఆ వనం మధ్యలో ఉన్న సింసుపా వృక్షంపైకి ఎక్కి ఇంత అందమైన ప్రకృతిని ఆస్వాదించడానికి నా తల్లి ఖచ్చితంగా ఇక్కడికి రావచ్చు, ఆడది దేవతాగుణమని ఆగిన హనుమకు అదే చెట్టుకు మరోవైపు రాక్షసి గుంపు మధ్యలో ఒక నీరసించిపోయిన ఆకారం కనిపించింది. ఆ ముఖం చంద్రకాంతి అంత స్వచ్ఛంగా కనిపించింది. ఆ ఆకారం నుంచి దివ్యమైన క్షీణించే వెలుగు ప్రజ్వలించింది. ఆ రాక్షసి గుంపు దారి ఇవ్వగా నల్లటి మబ్బుల నుంచి ప్రకాశించే సూర్య తేజస్సుతో రగిలిపోతూ కనిపించింది. ఒక పసుపు పచ్చని చీర కట్టుకొని ఉంది కాని అది మట్టిపట్టి వీలులేనంత అశుభ్రంగా ఉంది. సంపద వెళ్లి విరుస్తున్న ఆడరాక్షసుల మధ్య అలంకారం లేని సాధారణ శరీరంతో ఉంది. ముఖంలో చిరునవ్వు దూరమై గ్రహణం పట్టిన తేజో నక్షత్రంలా శోకంతో కమ్మి ఉన్న నిరాశతో కనిపిస్తోంది. ఆహారానికి దూరమై చిక్కిపోయిన శరీరంతో దీనంగా ఉన్నట్లు పరిశీలిస్తే తెలుస్తోంది. నిత్యాసాఖం అనుభవిస్తున్న ప్రాణి, ప్రాణానికి ప్రాణమైన వారిని తలుచుకుంటూ రాబంధువులతో చుట్టుముట్టిన అల్పప్రాణిలా, శోకిస్తున్న భూమాతగా, నల్లత్రాచు వెంటపడుతున్న భయం కమ్ముకుంటున్న ఆకృతిలో తన కోసం ఎవరైనా రాకపోతారా అన్న చిగురంత ఆశతో ఎదురుచూస్తున్న దేహంతో కనిపిస్తోంది ఓ ఇల్లాలు. సందేహం లేదు, ఈవిడే సీతమ్మ, నా తండ్రి రామయ్య కోసం వెతుకుతున్న సీతమ్మ అని ఊపిరి పీల్చుకున్నాడు హనుమ. కాని నా తల్లిని ఎంతో గొప్పగా ఊహించుకున్నానే. ఇంత దీనస్థితిలో చూస్తానని, ఆవిడ దర్శనం ఇంత నీచ రాక్షసుల మధ్య అతి దౌర్భాగ్యపు స్థితిలో అవుతున్నందుకు కుమిలిపోయాడు హనుమ. ఒక్కసారి రాముడు వర్ణించిన గుర్తులు గుర్తు తెచ్చుకొని కనిపిస్తున్న నిస్తేజమవుతున్న మూర్తితో పోల్చుకున్నాడు హనుమ. రాముడు వర్ణించిన పెద్ద నయనాలు, బంగారు శరీరం, నిత్యం తన కోసం ధ్యానించే విధానం ఒక్కొక్కటిగా తలుచుకుంటున్నప్పుడు హనుమ కళ్లలో నీళ్లు తిరిగాయి. నా రాముడు వర్ణించిన సీతమ్మ తల్లి ఈవిడే అయితే, ఈ తల్లిని ఇంత హీనస్థితికి తెచ్చిన వారి పాపం ఇక పండి తీరాలి అని కోపంతో రగిలిపోయాడు. ఈ తల్లి కోసం రామయ్య ఈ సముద్రం మధ్యలో ఉన్న ఈ భూమిని నాశనం చేసినా తప్పులేదు అనుకున్నాడు. రాజసం ఉట్టి పడుతున్న రాజకుమారి, దశరథ మహారాజుకి ప్రథమ కోడలు, మంచి లక్షణాలు ఉన్న జానకీమాత ఇలా ఇంత సంపద మధ్య దీనురాలిగా పడున్న దీనహీన స్థితిని రామయ్యకి ఏమని వర్ణించాలి అని బాధపడ్డాడు. ఈ తల్లిని తలుచుకొని రాముడి ఎడబాటు ఇప్పటితో అంతమవ్వాలి. ఖచ్చితంగా ఈవిడే నా రామయ్యకి దూరమైన సీతమ్మ అని నిర్ధారించుకున్నాడు. ఇంతలో రావణుడు శిశుపా వృక్షం వైపు వస్తున్నట్లు గమనించాడు హనుమ. వాడి రాకతోనే ఈ దీనురాలి శరీరం వణకసాగింది. రాముడు ఎప్పుడు వచ్చి తనను ఈ రాక్షసుడి బారి నుంచి కాపాడుతాడో క్షణాలు లెక్కపెడుతున్న దివ్య తపస్వినిలా ఆ రావణుడి దారుణ కోర్కెలు, నీచ మాటలు విని భరిస్తోంది. ఆ నిశాచరుడు ఆకర్షించే సంపద ఇస్తానన్నా, సుఖభోగాలిస్తానన్నా పట్టించుకోకుండా వాటిపై ధ్యాసలేక నీచబుద్ధి ఉన్నవాడిని క్షమించే దయామూర్తిగా కనిపించింది ఆ తల్లి
హనుమకి. తన పాన్పుపై చేరమని ఇంకా నీచమైన పదప్రయోగాలు కూడా చేశాడు. ఆ వివరాలు వినడం అనవసరం, విశ్లేషించడం పాపం. ఇంత నీచబుద్ధి ఉన్నవాడు వేదాలు చదువుకున్న బ్రాహ్మణుడైనా మట్టిలో కలిసిపోవాల్సిందే. తన ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేకపోయాడు. కనుకనే నీచమైన చావు ఆహ్వానించుకున్నాడు. సరే, మనం వివరాలు చూడకపోయినా సీతమ్మ వింది. 2 నెలలు గడువు పెట్టి లొంగిపోకపోతే తన రాక్షసులకు ఆహారమైపోతుందని బెదిరిస్తూ చుట్టూ ఉన్న ఆడరాక్షసులకు ఒప్పించమని హెచ్చరించాడు. హనుమ విని ఆ పాపాత్ముడి మాటలు జీర్ణించుకోలేకపోతున్నాడు. ముల్లోకాల్లో ఎవరూ ఇంకొకరి భార్యకి ఇలాంటి గడువు పెట్టి ఎరుగరు. నీ నీచబుద్ధికి, నీ దుష్ట మాటలకి నీవే అనుభవించే రోజు వస్తుంది. నీలాంటి కుందేలుని వేటాడి చంపే రాముడు వస్తాడు. కామానికి లోబడిన నీ కళ్ళు ఇంకా ఎలా ఉన్నాయి? ఇన్ని మాటలన్న నీ నాలుక ఇంకా తెగిపడకుండా ఎందుకుంది? రాముడి ఆజ్ఞ లేదని ఆగానుగాని నువ్వు ఎప్పుడో భస్మమవ్వాల్సిన వాడివి. నీ చావును నీవే ఆహ్వానించుకుంటున్నావు అని సీతమ్మ పూర్తి చెయ్యకముందే పెద్ద పెద్దగా గర్జిస్తూ నవ్వుకున్నాడు రావణుడు. తనని ఆపడం ఎవరితరం కాదని విర్రవీగి 2 నెలల గడువు గుర్తుచేసి వెళ్ళిపోయాడు. అక్కడున్న రాక్షసులు ఇప్పటికైనా రావణుణ్ణి సేవించమని బెదిరించారు సీతమ్మని. చుట్టూ చేరి ఈగల్లా ముసురుతున్న రాక్షసుల మాటలు భరించలేకపోయింది సీతమ్మ. శోకం కమ్మి ఆవిడ కంటినుంచి కన్నీరు ధారల్లా ప్రవహిస్తోంది. ఇందరి రాక్షసుల మధ్య కాస్తైనా దయలేని మనసుల మధ్య ఉండలేక జీవితం వ్యర్థం అనుకుంది. దండకారణ్యంలో రాక్షసరాజుని చంపిన రాముడు ఇంకా నాకోసం రాలేదే అని బాధపడుతున్న సీతమ్మని ఎలా వేపుకు తినాలని ఇంకొందరు ఆడరాక్షసులు చర్చించుకుంటున్నారు. ఈలోగా త్రిజట అనే రాక్షసి కల వచ్చిందని, ఆ కలలో లంక నాశనమయ్యిందని, రావణుడి నీచమైన చావు చూశానని, ఖచ్చితంగా రాముడికి విజయం దక్కుతుందేమో అన్న సందేహం వ్యక్తం చేయడంతో సీతమ్మ ఊరడిల్లింది. అంతలో ఆవిడ ఎడమ కన్ను కొద్దిగా అదిరింది. అది శుభసూచకం అనుకుంది సీతమ్మ. ఇవన్నీ చాటుగా గమనిస్తున్న హనుమకు ఇంతమంది రాబంధువుల మధ్య సీతమ్మని ఎలా కలవాలో మాట్లాడాలో తెలియలేదు. ఈవిడే సీత అని తెలుసుకున్నాడు. కాని ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతే రామయ్య సీతమ్మ సందేశం అడిగితే ఏం చెప్పాలో తెలియలేదు. సంస్కృతంలో మాట్లాడితే రాక్షసులకు అర్థమవ్వదు కాబట్టి ఆవిడకర్థమయ్యేలా మాట్లాడనా? అలా చేస్తే సంస్కృతం వచ్చిన రావణుడే ఇలా వానరుడిలా వచ్చాడు అనుకోవచ్చు. పోనీ నేనే నేరుగా వెళ్ళనా? ఇప్పటికే భయంతో వణికిపోతున్న తల్లిని ఇంకా నా ఆకారం చూపించి భయపెడతానేమో. ఈలోగా నన్ను చూసిన రాక్షసులు ఈ అశోకవనాన్ని ప్రశాంతంగా ఉండనిస్తారా? ఇలా చేస్తే రామయ్య మెచ్చుకుంటాడా? కాని నేను అమ్మతో మాట్లాడేది ఎలా? నేను రాముడి బంటునని నమ్మించేది ఎలా అనుకుంటూ, పోనీ రామయ్యని పొగుడుతూ ఏమైనా చెప్తాను. అమ్మకి మాత్రమే వినిపించేలా రామయ్య ధ్యానం చేస్తాను. ఇక అంతా సీతారాముల దయ అంటూ రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుచిరాసీన్ మహాయశాహ అని పాడాడు. అంటే దశరథ అనే రాజు పుణ్యాత్ముడు, మహాకీర్తివంతుడు, ఇక్ష్వాకు కులానికి మహనీయుడు, గుణాల్లో శ్రేష్టమైన చక్రవర్తి అంటూ దశరథ మహారాజుని పొగిడి సీతమ్మ వింటోందని నిర్ధారించుకొని, ఆయన పెద్ద కుమారుడు రాముడు పితృవాక్య పరిపాలన చేయువాడు. తండ్రి మాట కోసం తమ్ముడితో, ధర్మపత్నితో దండకారణ్యానికి వచ్చి రాక్షసులను హతమార్చాడు. ఆయన తమ్ముడితో లేని సమయంలో తన భార్యను ఒక రాక్షసుడు అపహరించెను. ఆ శిరోమణిని వెతుకుతూ వానరరాజైన సుగ్రీవుడితో కలిసి తన అనుచరుడైన హనుమను ఇక్కడికి పంపాడు అని చెప్పి తాను వచ్చిన విషయాన్ని, రాముడు పంపాడన్న విషయాన్ని చెప్పాడు. రాముడిని పొగుడుతూ వచ్చిన ఈ వాక్యాలు ఎక్కడ్నించి వస్తున్నాయోనని సీతమ్మ చూసింది. చెట్టు కొమ్మల చాటున వానరం కనిపించింది. అతని కళ్ళు భక్తితో వెలిగిపోతున్నాయి. ముఖంలో చిన్నపిల్లలకున్న అమాయకత్వం కనిపిస్తోంది. చక్కని మృదువైన భాషను మాట్లాడుతోంది. కాని
వికృతమైన దవడ ఉన్నవాడిలా ఉన్నది ఎవడో కాని ఇది కూడా అదురుతున్న నా ఎడమ కంటిలాగా శుభసూచకం కావాలని కోరుకుంటూ రామనామం జపించింది సీతమ్మ. ఓ వానరా, నీవెవరవు? రామలక్ష్మణుల గురించి నీకు తెలిసిన వివరాలు చెప్పు అంటూ కన్నీరు తుడుచుకొని అడిగింది సీతమ్మ. తల్లి, ఇద్దరూ సుమధుర భాషకులు, వినయ విధేయతలు ఉన్న యువరాజులు. రాముడి కనులు కమల పువ్వులు. నా గురువు సూర్యుడంతా తేజస్సు ఉన్నవాడు. దేవగురువు బృహస్పతికి ఉన్నంత జ్ఞానం ఉన్నవాడు. ఇంద్రుడంత కీర్తి ఉన్నవాడు. ధర్మమును నిలబెట్టువాడు. నిజం మాట్లాడువాడు. దీనులను రక్షించువాడు. భేదభావాలు లేకుండా అందర్నీ తనవారు అనుకునేవాడు. గురువులను పూజించువాడు. వేదసారాలు తెలిసినవాడు. మహాబాహువులు ఉన్నవాడు. రాజసం ఉట్టిపడువాడు. ఇతన్ని అనుసరించువాడు లక్ష్మణుడు. అన్నకు తగ్గ తమ్ముడు. నీ గురించి వెతుకుతూ మా దగ్గరకు వచ్చారు అంటూ వివరించాడు హనుమ. నమ్మకం కుదిరేందుకు రాముడు ఇచ్చిన అంగుళీకము ఉందని ఇచ్చాడు. ఇంతటి విధేయుడి మాటలకు నమ్మి అతనిచ్చిన ఉంగరం తీసుకున్న సీతమ్మకి ఉంగరం చూసిన వెంటనే ముఖంలో కాంతి వచ్చింది. తన భర్త గురించి సరిగ్గా చెప్పిన వానరుడిపై కరుణభావంతో చూసింది. ఓ వానరా, అంత సముద్రాన్ని దాటి వచ్చావంటే నీ ధైర్యసాహసాలు తెలుస్తున్నాయి. నిన్ను నాదాకా పంపాడంటే నీ సామర్థ్యము రాముడికి తెలిసే ఉంటుంది. రాముడు ఎలా ఉన్నాడు? నన్ను ఏమైనా మర్చిపోయాడా? నా వల్ల బాధ అనుభవిస్తున్నాడా? తన తల్లుల క్షేమం తెలుసుకుంటున్నాడా? అంటూ ప్రశ్నించిన సీతమ్మతో, తల్లి, నీ విరహవేదనతో బాధ అనుభవిస్తున్నాడు రామయ్య. ఈ మలయ, వింధ్య, మేరు, దర్ధుర పర్వతాల మీద ఒట్టు. ఆయన సరిగ్గా ఆహారం తినడం లేదు. 5 వంతుల ఆకలి తీర్చుకుంటున్నాడు. అడవుల పడి నీ గురించి చూస్తున్నాడు. నీ జ్ఞాపకాల్లో ఉంటున్నాడు అనేసరికి సీతమ్మ, ఓ వానరా, నీ మాటల్లో అమృతం ఉంది. కాని నా స్వామి దుఃఖం చెప్తుంటే ఆ అమృతంలో విషం కలిసినట్లు ఉంది. ఈ రాక్షసుడు ఇంకా 2 నెలల గడువిచ్చాడు. నా రాముడు వస్తాడా? నన్ను తీసుకెళ్తాడా? అని వివరిస్తుంటే, అమ్మా, నేనన్నీ ఆ చెట్టుపై నుంచి విన్నాను. నీ స్థితిని కళ్ళారా కన్నాను. రాముడు నిన్ను తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. లక్ష్మణుడు ఆయనకి ఎప్పుడూ తోడుగా నీడగా ఉంటున్నాడు. అయినా ఇక మీ విరహం చాలు. నా భుజంపై కూర్చో. ఇప్పుడే సముద్రాన్ని దాటించి సూర్యచంద్రుల సాక్షిగా ఏ రాక్షసుడూ చూడకుండా నిన్ను స్వామి దగ్గరకు చేరుస్తాను. నేను సూక్ష్మ శరీరంతో ఉన్నాననుకున్నావేమో, అనంత శరీరం దాల్చగలను అన్నాడు. అప్పుడు సీతమ్మ, ఓ మహాకపి, నీ బలం, సామర్థ్యం అర్థమయింది. ఓ ఉత్తమ, నన్ను తీసుకెళ్తే నీ వేగానికి నేను సముద్రంలో పడిపోవచ్చు. రాక్షసులు చూసి నీ వెంట పడవచ్చు. నన్ను ఏమైనా చెయ్యొచ్చు. మళ్లీ దాచవచ్చు. అయినా రాముడు సిద్ధమవుతున్నాడన్నావు కదా, ఆయన్నే రానివ్వు. ఈ రాక్షసులను అంతం చేయనివ్వు. ఆ అన్నదమ్ముల బాణావర్షానికి శత్రువులు ఎదురు నిలువలేరు. నాలాంటి ఎందరో బందీలకు విముక్తి చేకూరనివ్వు అనడంతో హనుమ శాంతించాడు. తల్లి, నీ ఇష్టం. నీ అంత సత్వగుణశీలి చెప్పింది ఉత్తమమే అయ్యుంటుంది. అయినా రాముణ్ణి తప్ప వేరొక వ్యక్తిని తాకడం నీకు ఇబ్బందేనని నాకు తెలుసు. నిన్ను కష్టపెట్టను. అయితే నిన్ను చూశానని శుభవార్తతో పాటు స్వామిపై నీ ప్రేమని, నమ్మకాన్ని కూడా తీసుకెళ్తాను. నీ గుర్తుగా ఏమైనా ఇస్తే అది కూడా వెంట తీసుకువెళతాను అన్నప్పుడు సీతమ్మ కన్నీటితో కరిగిపోయి హనుమ స్వామి భక్తికి పులకించి, హనుమా, నాకు స్వామికి మధ్య జరిగిన ఓ కథను నీకు చెప్తాను. ఆ కథను నా గుర్తుగా స్వామికి వినిపించు అంటూ కాకాసురుడి కథ మొదలుపెట్టింది. ఈ కథే మన కథ. కాకిపై బ్రహ్మాస్త్రం వేసిన కథ సీతమ్మ మాటల్లోనే విందాం. కొన్నాళ్ల క్రితం మేము చిత్రకూట పర్వతం దగ్గర సిద్ధాశ్రమంలో ఉండేవాళ్లం. మందాకినీ నది దగ్గరలో ప్రవహిస్తూ ఉండేది. పర్వతానికి ఉత్తర దిక్కులో ఉన్న ఆశ్రమ ప్రాంగణంలో ఎన్నో చెట్లు, వాటికి దట్టంగా పళ్ళు, చుట్టూ జలపాతాలు ఉండేవి. ఓనాడు తడిబట్టలతో నేను రాముడి వడిలో కూర్చున్నాను. మా ఏకాంతాన్ని భంగం చేస్తూ అత్యాశతో ఉన్న ఓ కాకి నా పైకి వచ్చి దాడి చేసింది. నా స్తనముల మధ్య మాంసాన్ని తినేందుకు
దాని పదునైన ముక్కుతో గీరింది. నేను నా చేతికి అందిన మట్టిగడ్డలతో దాన్ని తరిమి కొట్టాను. అది కాస్త దూరం వెళ్లి మళ్లీ నాపై దాడి చేసింది. మాంసం రుచి చేయనిదే వెళ్లేలా లేదని నేను కూడా దాన్ని తరిమి కొట్టే ప్రయత్నం చేశాను. ఇంతలో నా చీర జారింది. నాకు కోపం వచ్చింది. నడుమును సరిచేసుకుంటున్నప్పుడు రాముడు నన్ను చూసి ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. నాకింకా కోపం వచ్చింది. నన్ను కాకి నుంచి కాపాడడం పోయి నవ్వుతావా అని కోపంతో మళ్లీ ఆయన వళ్ళో కూర్చున్నాను. నన్ను దగ్గరకు తీసుకొని బుజ్జగించాడు. కోపంతో వచ్చిన నా కన్నీటిని తుడిచాడు. అలసిపోయిన నేను ఆయన వడిలో పడుకున్నప్పుడు నాకు కాపలా కాశాడు. ఏ కాకి రాలేదు. హాయిగా పడుకొని లేచిన తర్వాత నా వడిలో రాముడు పడుకున్నాడు. ఇంతలో ఆ దుష్టకాకి మళ్లీ వచ్చి నాపై అదే చోట దాడి చేసింది. నా మాంసాన్ని తినే ప్రయత్నంగా నన్ను రక్కింది, గీరింది. నా రక్తపు చుక్కలు ఆయనపై పడి రాముడు లేచాడు. బలపరాక్రముడు, ధీరుడు నా నెత్తురు చూసి ఆవేశం తెచ్చుకొని, ఓ సీతా, ఏనుగంత బలమున్న నీ వడిలో నిద్రిస్తున్న నన్ను, నీ స్తనముల మధ్య నిన్ను గాయపరిచి నెత్తురుతో నన్ను లేపింది ఎవరు? గాయత్రీదేవి ప్రతిరూపమైన నీతో, 5 తలలున్న సర్పానితో ఆడుకునే సాహసం చేసింది ఎవరు? అని కోపావేశాలతో రగిలిపోయాడు. చుట్టూ చూసి ఎర్రటి నెత్తురు చుక్కలు అంటుకున్న కాకి పంజా చూసి, ఆ కాకి ఉత్తమ లక్షణాలు ఉండకుండా ఇలా ఇంత సాహసం చేసిందంటే ఇతను ఖచ్చితంగా ఇంద్రుడి కుమారుడు జయంతుడు అయి ఉంటాడని గ్రహించాడు రాముడు. అందుకనే వాయుదేవుడంత వేగంతో మళ్లీ దాడి చేయబోయాడు అనుకొని, దేవతల బిడ్డ సుగుణాలతో కాకుండా ఇలాంటి రాక్షస లక్షణాలు ఉండడం ఏమిటని, తన ఇష్టసఖిని నాపై దాడి చేశాడని కన్నులు ఎరుపు చేసుకొని ఒక గడ్డిపరక తీసుకొని దానికి బ్రహ్మాస్త్రం మంత్రించి వదిలాడు. అది అగ్నిజ్వాలగా రగిలి వెంటనే ఆ కాకి వెనుక వేగంగా వెళ్ళింది. ముందు ఆకాశానికి, తరువాత భూమిపైనున్న ఊర్ధ్వలోకాలకి ఎగురుతున్న కాకి వెనుక అనుసరించి వెళ్ళింది ఆ బ్రహ్మాస్త్రం. ఇంద్రలోకానికి వెళ్లిన జయంతుణ్ణి అక్కడున్న ఋషులు, ఇంద్రుడు కాపాడలేకపోయారు. ఇంద్రలోకంలో ఉన్న దాశరథుడికి జరిగిన కథ చెప్పాడు జయంతుడు. రాముడి ప్రేమ గురించి, శక్తి సామర్థ్యాల గురించి వివరించిన దశరథుడు తిరిగి రాముడి దగ్గరకే వెళ్లి శరణాగతి అడగమని సలహా ఇవ్వగా, తప్పించుకోలేని రామబాణంతో మళ్లీ రాముడి పాదాల దగ్గరికి వచ్చి వాలిందా కాకి. ఓ రామా, శరణు వేడుతున్నాను. అల్పుడను, చేసిన తప్పుకు క్షమించు. సీతారాముల అన్యోన్యతను చూద్దామని ఈ పని చేశాను. నా వెంట పడుతోంది ఆ బ్రహ్మాస్త్రం. తప్పించుకునే దారి లేకపోయింది. రక్షించే నాథుడు లేకపోయాడు. నువ్వే దిక్కు అంటూ వేడుకుంది. అప్పుడు రాముడు దయామయుడై, మంత్రించి వదిలిన బాణాన్ని ఉపసంహరించుకోలేను. నువ్వు చేసిన పనికి కొంత ఫలితం అనుభవించాలి. నీ తల నిలబడాలంటే ఏదో ఒకటి దూరం చేసుకోవాలి. నీ ఇష్టం అన్నాడు. అప్పుడా కాకి నా కుడి కన్నుని గుచ్చి వదిలిపెట్టు అంటూ తన కన్నుని అర్పించింది. రాముడికి, దశరథ మహారాజుకి జేజేలు పలికి వెళ్ళిపోయింది. నన్ను నేను కాపాడుకోగలిగినప్పుడు నవ్వుతూ ఉన్న రాముడు తాను నా వడిలో నిద్రిస్తున్నప్పుడు నేను కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నందున నా నెత్తురు చిందుతుంటే తట్టుకోలేకపోయాడు అని ఆ సంఘటన గుర్తు తెచ్చుకొని కుమిలిపోయింది. ఈ కథ వివరించి అప్పుడు ఒక్క నిమిషమైనా ఆపేక్షించనివాడు ఇప్పుడు ఇన్నాళ్లు ఎందుకు తీసుకున్నాడో అడుగు హనుమా. నన్ను కాపాడే నాథుడు లేక ఇప్పుడు అనాథగా ఒక రాక్షసరాజ్యంలో ఉంటే నాకోసం ఇన్నాళ్లైనా ఎందుకు రాలేదని అడుగు. నాకు తెలుసు, రాముడు ధర్మానికి కట్టుబానిస, ఉత్తముడు, ధీరుడు, అన్ని విధాలుగా యోగ్యుడు, దయాశీలుడు, అస్త్రశస్త్ర ప్రయోగాల్లో దిట్ట, నిజం వైపు, న్యాయం వైపు నిలబడేవాడు, రాక్షసులైనా గంధర్వులైనా భయపడే వీరాధి వీరుడు. మరి అలాంటివాడు ఇంకా ఎందుకు ఇంత ఆలస్యం చేశాడో, కనీసం తన ఆజ్ఞనిచ్చి లక్ష్మణుణ్ణైనా ఎందుకు పంపలేదో నాకోసం అడుగు అంటూ మళ్లీ కన్నీరు పెట్టుకున్న సీతమ్మతో, హనుమా, తల్లి, నువ్వెలా బాధపడుతున్నావో అలాంటి బాధే అనుభవిస్తున్నాడు రామయ్య. నీ జాడ తెలియక ఆగాడుగాని నువ్వు ఇక్కడున్నావని తెలిస్తే
ఇంతవరకు ఆగేవాడా? ఇప్పుడు నీ వార్త తెలిసి ఆగుతాడా? కాకాసురుడు ఇంద్రుడి కొడుకైనా వదిలిపెట్టని రాముడు ఈ రాక్షసరాజ్యాన్ని వదులుతాడా? రాక్షస సామ్రాజ్యాన్ని ఒక్క బాణంతో నాశనం చేయగలడా? రాముడు ఇప్పుడు వానరసేనని కలుపుకున్నాడు. నిన్ను అపహరించింది ఎవ్వరైనా యుద్ధం చేయడానికి ధర్మబద్ధమైన ప్రణాళిక వేస్తున్నాడు. రామయ్య సామర్థ్యం గురించి నీకు తెలియంది కాదు. నిన్ను అపహరించి కష్టపెట్టడం కాకుండా మాటలతో కూడా హింస పెట్టేవాడికి కాలం చెల్లుతుంది. కాకాసురుడి కథ చెప్పి మీ మధ్య ఎంత ఆప్యాయత ఉందో చెప్పావు. అంతే ఆప్యాయతతో ఇప్పుడు నీలా విరహవేదనలో ఉన్న రామయ్య నీ బాధ విని తట్టుకోగలడా? కోపాన్ని అణుచుకోగలడా? నేను చెప్పేది విను. నీ కన్నీటికి బదులు వచ్చే రోజు దగ్గర్లోనే ఉంది. రాముడు వచ్చి యుద్ధం చేసి నిన్ను తీసుకెళ్లే రోజు వచ్చేస్తుంది. లంకని నాశనం చెయ్యడానికి నా వానర సోదరులతో సుగ్రీవుడి ఆధ్వర్యంలో నేను మళ్లీ వస్తాను. నిన్ను తీసుకొని రామయ్య అయోధ్యకు వెళ్తాడు. అందాక కాస్త ఓపిక పట్టు. నిన్ను ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించే రాముడికి, నిన్ను తల్లిలా ఆరాధించే లక్ష్మణుడికి నీ వార్త వెంటనే తెలియజేస్తాను. నీకోసం నిన్ను విడిపించటానికి వెంటనే బయలుదేరతాము. నీకు సందేహం రానీయకమ్మా అనడంతో రాముడి కోసం ఎదురు చూస్తున్నానని చెప్పు హనుమా. రామలక్ష్మణుల పరాక్రమం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అంటూ తన చూడామణిని కూడా తన తల నుంచి తీసి గుర్తుగా ఇమ్మంది సీతమ్మ. ఆ తరువాత ఇంకేముంది? హనుమ రావణుణ్ణి కలవడం, కాకాసురుడిలా శరణాగతి కోరుకోమని సలహా ఇవ్వడం కూడా జరిగింది. కాని అవతలవాడు మంచి బుద్ధి ఉన్నవాడు కాదు కాబట్టి హనుమ తోకకి నిప్పు అంటించాడు. సీతని చూసి రావాల్సిన హనుమ లంకని కాల్చిమరీ రాముడి దగ్గరకు వెళ్లి విషయం చెప్పడంతో ఆ తరువాత యుద్ధం జరిగి సీతమ్మను అయోధ్యకు తీసుకువెళ్లి 11,000 సంవత్సరాలు పాలించి రామరాజ్యం స్థాపించాడు రాముడు. సీతమ్మతో హనుమ చెప్పింది అక్షరాలా జరిగింది. అలా సీతాశోక వినాశనం చేసినవాడు హనుమ. ఇప్పుడు మనం చెప్పుకున్న కథలో, కాకాసురుడి కథలో రాముడు సీత కోసం ఏమి చేయగలడో అర్థం చేసుకున్నాడు హనుమ. శరణు కోరిన వారి మీద ఎలా దయ తలుస్తాడో తెలుసుకున్నాడు. కాని సీతమ్మ ఈ కథ చెప్పేటప్పుడు తన కోసం ఒక అల్పప్రాణి దాల్చిన ఇంద్రుడి కుమారుడిని వదలనివాడు ఇంకా తన కోసం ఎందుకు రాలేదని ప్రశ్నించింది. నిజానికి ఆవిడకు రాముడి గురించి తెలియక కాదుగాని శోకం కమ్మి ఉన్నప్పుడు, నీచబుద్ధి ఉన్నవారు చుట్టూ చేరినప్పుడు, ఒక రాక్షసుడు తనకి గడువు పెట్టినప్పుడు, ఇంకొందరు తనని ఒప్పుకోమని బెదిరిస్తున్నప్పుడు ఆవిడ కూడా ఆత్మస్థైర్యం కోల్పోయింది. అప్పటికే అన్నం తినని దీనురాలయ్యింది. చిక్కిపోతున్న ప్రాణంతో రాబంధువులలాంటి వారి మధ్య ఉన్న సీతమ్మవి కష్టాలంటే అప్పటికే మహారాణి అయి రాజ్యం ఏలాల్సిన తల్లి ఇలా ఒక వృక్షం కింద కన్నీరు చిందిస్తూ తనని ఆదుకునేవాడి రాక కోసం ఎదురుచూసింది. అలాంటి సీతమ్మకి రాముడు తన పనిమీదే ఉన్నాడన్న సంగతి చెప్పడంతో మళ్లీ ఆవిడలో ఆశ వెలిగింది కదా. మనకీ అంతే. ఎంత దహించే పరిస్థితుల మధ్య ఉన్నా ఈ సుందరకాండ ప్రభావం వలన ఈ ఘట్టాన్ని చెప్పుకుంటే మంచి జరుగుతుందని అంటారు. ఎందుకంటే శోకంలో ఉన్న సీతమ్మకి తప్పని విరహవేదన నుంచి విముక్తి కలిగించిన హనుమ ఈ కథ విన్నవారికి కూడా మానసిక స్థైర్యాన్ని ఇవ్వగలడు. అలా జరగాలంటే నమ్మడమే ప్రధానం. సుందరకాండ గురించి ఏమంటారో తెలుసా? సుందరే సుందరో రామః, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరః కపిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం. ఇన్ని సుందర లక్షణాలు ఉన్న సుందరకాండలో లేనిది ఏమిటి? ఇన్ని సుందర అంశాలు ఉన్న సుందరకాండలో ఇంకెన్నో సుందర విశేషాలు ఉన్నాయి. అసలు సుందరకాండ వింటే చాలు జీవితంలో ఆగిపోయామనుకున్న వారికి ముందుకెళ్లగలమన్న ధైర్యం వస్తుంది. కష్టాలలో కూరుకుపోయి ఉన్న మనసుకి ప్రశాంతత లభిస్తుంది. ఇక నా జీవితం ఇంతే, కష్టాలతో కన్నీళ్లతో ఉండాల్సిందే అనుకున్నవారికి చిరునవ్వు వచ్చే శుభవార్త, సుఖవార్త అయినా వినిపిస్తుంది. ఇక నష్టం జరగబోతుందని తెలిసి జీవితంపై
నమ్మకం పోగొట్టుకున్న వారికైనా ఏదో మలుపు ఎదురయ్యి మళ్లీ లేవగలనన్న ఆత్మవిశ్వాసమైనా వస్తుంది. అందుకే సుందరకాండ అంత గొప్ప కాండ. ఇంకోసారి సుందరకాండలో ఇంకొన్ని సుందర ఘట్టాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఈ కథ నచ్చిందని ఆశిస్తూ సీతారామ హనుమల అనుగ్రహం కలగాలని కోరుకుంటూ శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.